నమస్తే మేడం. నాకు ఆల్రెడీ 2 మిస్‌క్యారేజెస్ అయ్యాయి. ఇక హెల్తీ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా మేడం? ఆల్రెడీ 2 మిస్‌క్యారేజెస్ అంటే ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అసలు హెల్తీగా ఉంటదా లేదా అనేది అందరికీ ఉండే డౌటే. అసలు మిస్‌క్యారేజెస్‌కి ఫస్ట్ మనం కాజ్ అనేది కనుక్కోవాలి. ఇందులో 2 రకాలు. గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద యూట్రస్ అంటాం. గర్భసంచి సైజు, షేపు ఏమైనా చిన్నగా ఉందా, మధ్యలో అడ్డుగోడలు, సెప్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఫస్ట్ తెలుసుకునేది గర్భసంచి గురించి. ఇది స్కానింగ్లో తెలిసిపోతుంది. నెక్స్ట్ కాజెస్ ఏంటి అనేది, థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, హార్మోనల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ షుగర్స్ అంతా నార్మల్ ఉన్నాయా, ఇవేమన్నా మిస్క్యారేజ్కి కారణమా లేదా అని తెలుసుకోవాలి. 2 మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి మనం చేసుకునే టెస్ట్లు, థర్డ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు చేసుకునే టెస్ట్లు చాలానే ఉంటాయి. అంటే లోపల చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. దానికి యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్, లూపస్ యాంటీకోయాగులెంట్స్ అంటాము. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, టార్చ్ టైటర్స్ ఫ్రీక్వెంట్గా చేస్తాము. టాక్సోప్లాస్మా, సైటోమెగాలో వైరస్, హెర్పిస్ వైరస్, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మదర్ బ్లడ్ శాంపుల్లో చూస్తాము. అండ్ లూపస్ యాంటీకోయాగులెంట్స్, యాంటీబాడీస్ ఇవి ఏమన్నా ఉన్నాయా అనేది అది కూడా బ్లడ్ వాల్యూస్లో తెలుస్తుంది. ఇంకా ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ ఇవి కూడా బ్లడ్లో తెలిసేటివే. వీటితో పాటుగా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా మదర్ అండ్ ఫాదర్లో ఏమన్నా ఉన్నాయా అని బ్లడ్ ఫర్ కేరియోటైపిక్ మదర్కి ఫాదర్కి ఇద్దరికి ఇస్తాము. అండ్ సెమన్ అనాలిసిస్ కూడా, వీర్యం పరీక్ష కూడా చేస్తాము. క్వాలిటీ ఎలా ఉంది, మార్ఫాలజీ ఆఫ్ స్పర్మ్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి. థైరాయిడ్ టు ద మేల్ పేషెంట్, ప్రొలాక్టిన్ లెవెల్స్ టు ద మదర్, ఇవన్నీ హార్మోన్స్ అన్ని డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసుకున్న తర్వాతనే థర్డ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. డెఫినెట్లీ 2 మిస్క్యారేజెస్ అయినాయి అని అంటే 3వ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అవకాశం అనేది 30% పెరుగుతుంది. సో దాన్ని డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీకి 3 నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్, ఎకోస్ప్రిన్ కంపల్సరీగా వాడి ప్రెగ్నెన్సీ రావడం అనేది డాక్టర్ పర్యవేక్షణలో వస్తేనే అది సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.